నమో గురుభ్యః. మనము మన వ్యాస భాగవతం చూస్తూ వస్తూ ఉన్నాము. 5వ స్కందంలో ఉన్నాము. భరతుడి ద్వారా మన గురించి మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాము, ఎటు వెళ్ళవలసి ఉన్నది అని ఉపదేశిస్తూ ఉన్నారు గురువుగారు. దాన్ని చూస్తూ వస్తూ ఉన్నాము. కాబట్టి మనవాడు భరతుడు భారాలన్నీ అక్కర్లేని భారాలన్నీ పైన మోపుకుని వాటిని మోస్తూ తిరుగుతూ ఉన్నవాడు అని అర్థము. మామూలుగా గాదు. తల మీద బెట్టుకొని, ఒళ్ళో బెట్టుకొని, గుండెల పైన బెట్టుకొని, గుండెలకు హత్తుకుని, ఇంక ఓహో! రకరకాల బంధాలన్నీ లేని బంధాలన్నీ ఉన్నాయి, ఉన్నాయి అని భావన చేస్తూ, వాటన్నింటినీ మోస్తూ, మోస్తూ భరతుడు ఆ భారంతో జారి జారిపోతూ ఉన్నాడు. ఈ రకంగా ఉన్నది ఇక్కడ కథాపరంగా ఆ జింక పిల్ల ఒకవేళ తనతో పాటు బయటికొస్తే దానికేమైనా అవుతుందో ఏమో అన్న భయము. ఒకవేళ అది దారిలో ఎక్కడైనా ఆగి, ఆగి ఎటో చూస్తూ ఉంటే దిక్కులు, దాన్ని చూస్తే మురిపము. అది ఇంట్లో ఉండి ఏంటో దాని ఆటల్లో అదుంటే మాటి మాటికి దాన్ని చూసుకుంటూ, చూసుకుంటూ ఆనందించడము. అది ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఏ కష్టం లేకుండా ఉండాలి అని అదే పనిగా దండాలన్నీ పెట్టుకుంటూ ఉండడము. ఇంక ఈ రకంగా ఎప్పుడైతే అది కళ్ళ ముందు లేకుండా దూరమైపోతుందో, ఇంక మనవాడు ఉద్వేగంతో, ఉద్వేగము బాగా ఎక్కువగా ఉద్విగ్నత పొందుతూ, ఒక కృపణః ధనం పైన మమత్వం కలిగిన వాడు డబ్బులు పోతే ఎంత విలవిల్లాడుతాడో, అటువంటి విహ్వలమైన హృదయంతో విలవిల్లాడిపోవడము. ఇంక దాని గురించే సంతాపాలన్నీ పొందడము. ఈ విధంగా మరి మహత్ కస్మలం గొప్ప మాలిన్యము ఆయన హృదయానికి, ఆయన మనసుకు గొప్ప మాలిన్యము, గొప్ప దోషము, మోహమంతా అభిరంభితః మొదలయ్యిందది పాపము. అక్కర్లేని మోహాలన్నీ మొదలయ్యాయి ఆయనకు. ఆయన అయ్యో! ఇంత దీనుణ్ణి నేను శఠుడిలాగా, మోసగాడిలాగా దాన్ని నమ్మించాను. కిరాతకుడిలాగా దానికి అన్యాయం చేశాను. ఏమాత్రం సుకృతము, పుణ్యమన్నది చేసుకోలేదు పాపిష్టివాణ్ణి. నన్ను నమ్మిందే, నా మీద విశ్రంభము నమ్మకం పెట్టుకున్నదే. కనీసం ఇప్పటికైనా అనార్యుణ్ణి, చెడ్డవాణ్ణి నేను మంచివాణ్ణి గాదు. దాన్ని సరిగ్గా చూసుకోలేదు. అదెటేటో ఆడుకుంటూ, ఆడుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోయిందని పట్టించుకోలేదు. ఇంత తప్పు చేశాను. అయినా గూడా ఆత్మ ప్రత్యయేన నావాడు గదా! పోనీ గదా! అనుకోని అది నేను చేసిన తప్పుని అవిగణయన్ లెక్కబెట్టకుండా మంచివాడిగా అది ఆ జింక మంచిది గాబట్టి మళ్ళీ నా దగ్గరకొస్తుందా? అపి క్షేమేణ అస్మిన్ ఆశ్రమ ఉపవనే శస్పాణి చరంతం దేవగుప్తం ద్రక్ష్యామి. ఆ జింక పిల్ల క్షేమంగా ఈ ఆశ్రమ ఉపవనంలో శష్పాలంటే ఏదో లేత పచ్చిక గడ్డి తింటూ అక్కడక్కడ ఆడుకుంటూ, ఆడుకుంటూ దేవుడి దయ వల్ల కాపాడబడుతూ క్షేమంగా మళ్ళీ నాకు కనిపిస్తుందా? దాన్ని నేను మళ్ళీ క్షేమంగా చూడగలుగుతానా? అపి చ న వృకః సాలావృకః అన్యతమః వా న ఏకచరః వా భక్షయతి. అయ్యయ్యో! లేదా ఏమైనా ఒక తోడేలో, ఏదో నక్కో, ఇంకేదైనా జంతువో, క్రూర జంతువో ఒక్కటే మీద దూకి దాన్ని
చంపేస్తాయో, లేదా గుంపుగా వచ్చి తోడేళ్ల గుంపు, నక్కల గుంపు వచ్చి దాన్ని పీక్కొని తినేస్తాయో ఏమో! లేదా ఏదైనా సింహమో, పులో ఒక్కటే వేటాడి, వేటాడి దాన్ని చంపేస్తుందో ఏమో! నిమ్లోచతిహ భగవాన్ సకల జగత్ క్షేమోదయః త్రయీ ఆత్మా అద్యాపి మమ న మృగవధూన్యాసః ఆగచ్చతి. భగవాన్ సూర్య భగవానుడు సకల జగత్ క్షేమోదయః సకల జగత్తుకు క్షేమాన్ని కలిగించేవాడు. త్రయీ ఆత్మ ఆ వేద స్వరూపమై ఉన్నాడు. ఆయన కూడా నిమ్లోచతిహ అస్తమిస్తూ ఉన్నాడే. అయ్యో! సూర్యాస్తమయం అయిపోతూ ఉన్నది. సాయంత్రం దాటిపోతూ ఉన్నది. రాత్రవుతూ ఉన్నదే. అద్యాపి ఇప్పటికి కూడా మమ మృగవధూన్యాసః మృగవధువు ఆ జింక నా దగ్గర ఉంచిపోయింది. ఈ కూనను, పసి కూనను. ఇది నా దగ్గర న్యాసంగా ఉన్న ఈ జింక నా ఆగచ్చతి ఇంకా ఇంటికి రాలేదే. అయ్యో! రాత్రైపోతూ ఉన్నది. సూర్యుడు గూడా అస్తమించేశాడు. ఇంకా ఇంటికి రాలేదు. అయ్యో! ఏమైందో ఏమో అని ఇంట్లోకి, బయటికి, ఇంటి చుట్టుపక్కల ఉద్యానవనంలోకి, పెరట్లోకి మొత్తం అంతా అదే పనిగా తిరుగుతూ, ఉద్వేగంతో, భయపడుతూ, చాలా బాధపడుతూ ఉన్నాడు మన భరతుడు. మనలాగానే. మన పిల్లలు బండ్నించి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయిందంటే, కొంచెం రాత్రయిందంటే ఇంక అదే పనిగా లోపలికి, బయటికి, లోపలికి, బయటికి తిరగడము, ఫోన్‌లు చేయడము, టెక్స్ట్‌లు పెట్టడము, ఏమైందో, ఏమైందో అనుకుంటూ టెన్షన్ పడడము, ఇంక దేని మీద మనసు ఉండకపోవడము, ఏమి గాకుండా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా ఇంటికి రావాలి అని దండాలన్నీ పెట్టుకోవడము, అయ్యయ్యో! ఏమైపోయిందో అని కంగారు పడుతూ ఉండడము, వాళ్ళకి, వీళ్ళకి ఫోన్‌లు చేసి ఏం జరిగిందో అని ఆలోచిస్తూ ఉండడము, లేదా బడికే ఫోన్ చేసి కనుక్కోవడము, లేదా ఆఫీస్‌కి ఫోన్ చేసి అడగడము. ఇంక అదే పనిగా దాని గురించే పరధ్యానంతో ఉండడము. ఒకవేళ వాళ్ళు ఇంటికొచ్చేసారంటే, "ఎందుకింత లేటయింది? కనీసం ఫోనయినా చేయలేదు, టెక్స్ట్ అయినా పెట్టలేదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా?" వాళ్ళేమో, "ఎందుకు కంగారు? వస్తూనే ఉన్నాం గదా! బస్ లేటయిందో, లేతే కారు పంక్చరయిందో, లేకపోతే ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నామో, లేకపోతే సెల్ ఫోన్ చార్జ్ అయిపోయిందో, లేదా ఏదో పనిలో ఉన్నాము. అందుకని చెప్పలేదు. రోజు వస్తాం గదా ఇంటికి. ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాం గదా! ఏం జరుగుతుంది? ఊళ్ళోనే గదా ఉన్నాము అంటే గూడా, నాకు భయమేసింది. చాలా కంగారు పడ్డాను. ఇంకోసారి అట్ట చేయొద్దు అని గొడవలు పెట్టుకోవడము, ఒట్లన్నీ పెట్టించుకోవడము, దండాలన్నీ పెట్టుకుంటూ ఉండడము, రకరకాలుగా తిట్లన్నీ తిట్టుకోవడము, నా తప్పు నేనే పట్టించుకోలేదు అవన్నీ అనుకోవడము. ఇంక అంతా ఇంతా గాదు. ఆ రకంగా మన భరతుడు గూడా చేస్తూ ఉన్నాడు. అపిస్విత్ అకృత సుకృతం ఆగత్య మాం సుఖయిష్యతి హరిణరాజకుమారः వివిధ రుచిర దర్శనీయ నిజమృగ దారక వినోదైః అసంతోషం స్వానాం అపనుదన్. అపిస్విత్ మరి ఒకవేళ అకృత సుకృతం ఏమాత్రం పుణ్యం చేసుకోలేదు నేను పాపిష్టివాణ్ణి. అటువంటి నన్ను నేను చేసిన తప్పును మన్నించి మళ్ళీ ఆగత్య ఇంటికి తిరిగి వచ్చి సుఖయిష్యతి నన్ను మళ్ళీ సుఖంగా ఉంచుతుందా? మళ్ళీ నాకు సుఖం కలిగేలాగా, మళ్ళీ నేను సంతోషించేలాగా చేస్తుందా? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో పాపిష్టివాణ్ణి ఇంత దూరమైపోయింది. మళ్ళీ అది తిరిగొచ్చి నా కష్టంలో నుంచి నన్ను దూరం చేసి నాకు సంతోషాన్ని, సుఖాన్ని కలిగిస్తుందా? ఓహో! హరిణ రాజకుమారః ఇంకిట్లనే. మన పిల్లల్ని గూడా మన ప్రిన్స్, మన ప్రిన్సెస్ అనుకుంటూ. ఈయన గూడా అంతే. ఆహా! జింక రాకుమారి, జింక రాకుమారుడు ఇంటికొచ్చి మళ్ళీ నాకు సుఖాన్ని కలిగిస్తాడా? రకరకాల రుచిరమైన, అందమైన, దర్శనీయమైన, చూడబుద్దేసే నిజమృగధారక వినోదైః చిన్న జింక కూన చేసే ముద్దు ముద్దు చేష్టలన్నింటితో
నాకు ఆనందం కలిగిస్తాడా? స్వానాం అసంతోషం తనవాడిని నేను, ఆ జింక రాకుమారుడి వాడిని. అటువంటి నా అసంతోషాన్ని అపనుదన్ పక్కకి తొలగిస్తూ నాకు మళ్ళీ సంతోషాన్ని కలిగిస్తాడా? మళ్ళీ నా కొడుకు మొహం చూస్తేనే గాని నాకింకా సుఖం లేదమ్మా! అయ్యో! ఎంతసేపయిపోయిందో ఇంటికి రాక. వాడిని చూసి ఒక్కసారి పలకరించి వాడేమైనా అన్నమేమైనా తిని మంచినీళ్ళు తాగి సోఫాలో కూర్చుంటే నాకప్పుడు మనసు శాంతిస్తుంది. అయ్యయ్యో! ఇంత లేట్ అయిపోయింది ఇంకా రాలేదు. ఏం జరిగిందో ఏమో! అనుకుంటూ లేతే మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరిగిందో ఏమో! అయ్యయ్యో! ఏమైనా కష్టమొచ్చిందో? ఏం జరిగిపోయిందో? ఒకసారి దాన్ని చూస్తే అది కొంచెం సుఖంగా ఇంటికొచ్చి సెటిల్ అయిందంటే ఇంక అప్పుడు నా ప్రాణం శాంతిస్తుంది అనుకుంటూ ఎట్లా ఉంటామో అట్లానే భరతుడున్నట్టుగా మన గురించే మనకు చూపిస్తూ ఉన్నారు. చాలా, చాలా ఆనెస్ట్‌గా ఉన్నది ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. శ్వేళికాయాం మాం వృషా సమాధినా ఆమీలితదృశం ప్రేమ సంరంభేణ చకితః చకితః ఆగత్య పృషత్ అపరుష విషాణ అగ్రేణ లుఠతి. అది ఆ జింక పిల్ల శ్వేళికాయాం ఆటల్లో నేను ఊరికినే పరిహాసానికి దాన్ని మాయ జేస్తూ ఏదో సమాధిలో కూర్చున్నట్టుగా. నిజంగా సమాధి గాదు. నిజంగా ధ్యానము, ధారణ, సమాధి అవన్నీ మొత్తం వదిలిపెట్టేసాడాయన. పోగొట్టుకున్నాడు. మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఎగిరిపోయాయి లేకుండా ఆయనలో. ఇప్పుడు నిజం సమాధులేమి లేవు గానీ, మృషా సమాధులే మిగిలాయి. ఊరికనే సమాధి స్థితిలో కూర్చున్నట్టు ఆనిమిలిత కళ్ళు గట్టిగా మూసుకొని ఊరికినే యాక్షన్ చేస్తూ ఉంటే, ప్రేమ సంరంభేణ దానికి నా మీద ప్రేమ ఎక్కువయ్యే, చకితః ఆశ్చర్యపోతూ, భయపడుతూ నెమ్మది నెమ్మదిగా నా దగ్గరికొచ్చి ఆగత్య పృషత్ అంటే ఒక నీటి బిందువు. నీటి చుక్క, ఒక నీటి బొట్టు ఎంత మృదువుగా ఉంటుంది? అట్లా నీటి బొట్లున్నట్టే, నీటి చుక్కలున్నట్టే ఉంటాయి దాని విషాణాలు. దాని కొమ్ములింకా నా లేడి రాకుమారుడి యొక్క నా ప్రిన్స్, నా జింక ప్రిన్స్ కొమ్ములు ఇంకా గట్టి పడలేదు. అవి తాకుతూ ఉంటే ఏదో నీటి కణాలు తాకుతున్నట్టు మెత్తగా ఉంటాయి. పరుషంగా లేవింకా. గట్టిగా లేవు. పదునుగా లేవు. వాటి అగ్రేణ ఆ చివరలతో దాని కొమ్ముల చివరలతో మెత్తగా ఉన్న కొమ్ముల చివరలతో నన్ను ఇట్లా తోస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు దానితోటి ఆడుకోవడానికి, దాన్నేడిపించడానికి ఊరికినే యాక్షన్. కళ్ళు మూసుకొని ఏదో సమాధిలో ఉన్నట్టు కూర్చుంటే, అది నెమ్మదిగా బిడియంగా నా దగ్గరికొచ్చి, దాని మెత్తటి మృదువైన కొమ్ములతో నన్ను తోస్తూ ఉంటుంది అని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అది ఇంకా రాలేదని భయపడుతూ, ఉద్వేగంతో ఉన్నాడు. మనం గూడా ఇట్లానే జేస్తాము. చిన్నప్పుడు అప్పుడప్పుడే పళ్ళొస్తూ ఉంటే పిల్లలకు, ఆ పళ్ళతోటే వాళ్ళు మన వేళ్ళను, మన భుజాలను ఎత్తుకుంటే మన భుజాలను, ఏవి దొరికితే వాటిని కొరుకుతూ ఉంటే, మనం కూర్చునుంటే వాళ్ళింకా అప్పుడప్పుడే మన కాళ్ళు పట్టుకుని లేస్తూ, మన మోకాళ్ళ దగ్గర చేతులు పెట్టి మనల్ని పట్టుకుని, మనల్ని కొరుకుతూ ఉంటే, మనకదో రకం ఆనందం. అదో రకం ముద్దు. మెత్తగా ఉన్నాయి. ఇంకా పళ్ళు సరిగ్గా వచ్చి రాక కొరుకుతూ ఉంటే కొంచెం కొన్నాళ్ళయ్యేసరికి కొంచెం పదునుగానే ఉంటాయి. అప్పుడప్పుడే వస్తూ ఉన్న పళ్ళు షార్ప్‌గానే ఉంటాయి. కొంచెం గట్టిగానే ఒక్కోసారి కొరుకుతారు వాళ్ళు. అయినా సరే భుజాల మీద ఎత్తుకుంటే, భుజాలను కొరుకుతూ ఉంటే భుజాల మీద వాళ్ళ పళ్ళ ఘాట్లు పడితే అదో రకం ఆనందం. విచిత్రంగా ఉంటుంది మూర్ఖత్వం. అవన్నీ గుర్తు చేసుకొని ఇంక వాళ్ళు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటారు కాబట్టి, మన అరచెయ్యి వాళ్ళకి అడ్డం పెడితే ఇట్లా అరచెయ్యి దగ్గర కింది వైపు మెత్తగా ఉంటుంది గదా! ఆ చిటికెన వేలికి కింది సైడు అక్కడ అది ఇట్లా వాళ్ళ నోరు దగ్గర బెడితే వాళ్ళు కొరుకుతూ ఉంటారు. అదో రకం ఆనందం.
ఈయన గూడా అంతే. దాని కొమ్ములతో తోస్తూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. ఎంత బాగుండేది అని గుర్తు చేసుకుంటున్నాడు. ఆసాదిత హవిషి బర్హిషి దూషితే మయా ఉపాలబ్ధః భీతః సపది ఉపరత రాసః ఋషికుమారవత్ అవహిత కర్ణకలాపః ఆస్తే. ఇంకొకసారి నేనేవో హవిస్సులు, బర్హిస్ అంటే ఏదో దర్భలు అవన్నీ తెచ్చుకున్నానక్కడ. అవన్నీ ఏదో మరి ఈయన పూజలు సగం గాలికి కొట్టుకొని పోయాయి. సగం అటకెక్కిపోయాయి. యాక్షన్ అప్పుడప్పుడు చేస్తున్నట్టున్నాడు. ఏవో నేను హవిస్సులు ఏవేవో దర్భలు, ఏవో ఎండు పుల్లలు అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే, వాటన్నింటిని దూషితే అది కాళ్ళతో, వాటితో, కొమ్ములతో, తలతో చెల్లాచెదరు చేస్తే మయా ఉపాలబ్ధః ఉపాలబ్ధం అంటే నిందించడం. "ఎందుకట్లా చేసావు? ఐ" అని అట్లా అరిస్తే అది భయపడి సపది వెంటనే ఉపరత రాసః ఇంకా ఆటలన్నీ కట్టిపెట్టి ఋషికుమారవత్ ఏదో ఋషి బాలకుడిలాగా అవహిత కర్ణకలాపః కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని ఓ చోట పోయి కూర్చునేది. నేనేవో గడ్డి పరకలవన్నీ తెచ్చి అక్కడ దర్బలవన్నీ తెచ్చి పెట్టుకుంటే అదేంటో ఆటలాటల్లో వాటన్నిటిని చెదరగొడుతూ ఉంటే నేను అరిస్తే ఇంకది భయపడుతూ ఏదో ఋషిలాగా పోయి ఏమీ తెలియనట్టే ఒక చోట కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని కూర్చునేది. ఎంత ముద్దుగా ఉండేదో అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాడు. మనకు గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ ఉంటూనే ఉంటుంది. మన పిల్లలు గూడా చిన్నప్పుడు అటు బోయి, ఇటు పోయి ఏవేవో లాగడము, మీద పడేసుకోవడము, కింద పడేయడము, విరగ్గొట్టడము, ఏదో అల్లరి చేయడం అంతా చేస్తూ ఉంటే, అప్పటికి అరుస్తాము. వాళ్ళేమో వెంటనే ఆటలాపేసి, కళ్ళు పెద్దవి చేసి మనల్ని చూసుకుంటూ బిగుసుకుని పోయి, లేదా అక్కడి నుంచి నెమ్మదిగా వెనక్కి, వెనక్కి నడుచుకుంటెళ్ళి, సోఫా ఎనకాలో, మంచం పక్కనో ఎక్కడో దగ్గర చప్పుడు చేయకుండా కూర్చుంటే, ఏదో ఋషిలాగా క్వైట్‌గా ఏమీ తెలియనట్టు మనకెంత ముద్దొస్తుందో మళ్ళీ. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకొని, మళ్ళీ మన అమ్మకో, మన నాన్నకో, మన భర్తకో, మన భార్యకో, మన వాళ్ళకి ఇంకెవరికో చెప్పుకుంటూ, "పొద్దున ఏం చేశాడనుకున్నారు? పొద్దున నేను అటు వెళ్ళేసరికి ఏదో అన్ని మీద పోసుకొని మాయిశ్చరైజర్ అంతా తీసి" మరి వాడికి ఎట్లా అంటిందో ఏమో మరి. ఆ టేబుల్ మీదున్న మాయిశ్చరైజర్ తీసుకొని మొత్తం అంతా మీద వంపేసుకున్నాడు. ఒళ్ళంతా పులిమేసుకున్నాడు. "ఏమిరా అట్లా చేసావు" అనంటే, ఇంక బోయి అక్కడ కార్నర్‌లో నిలబడ్డాడు ఏమీ తెలియనట్టు. ఎంత ముద్దొచ్చాడో చూసారా అని ఫోటోలన్నీ తీయడము. ఇంక అందరికి పంచడము. ఇంక లేపోతే పర్ఫ్యూమ్ బాటిల్ కింద పడేసాడు. లేపోతే ఏదో చొక్కాలన్నీ నేను కష్టపడి బట్టలన్నీ మడతబెట్టి పెడితే మొత్తం అన్నీ పీకి మొత్తం గుట్ట చేసాడు. ఇంక ఇట్లాంటివన్నీ. ఏవేవో గుర్తు చేసుకోవడం, వాటికి రకరకాల ఫోటోలన్నీ తీయడం, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, ఇంక ముద్దు చేసుకోవడం ఇంక అంతా ఇంతా గాదు. మనం ఏమేం జేస్తామో అసలు కళ్ళకి కట్టినట్టు ఇక్కడ ఈయన రాస్తున్నవే నాకన్నీ మనం చూసేవి గుర్తుకొస్తూనే ఉన్నాయి. కిం వా అరే ఆచరితం తపః తపస్విన్యా అనయా యత్ ఇయం అవనిః సవినయ కృష్ణసార తనయ తనుతర శుభగ శివతమ అఖర ఖురపద పంక్తిభిః ద్రవిణ విదుః ఆతురస్య కృపణస్య మమ ద్రవిణ పదవీం సూచయంత్యా ఆత్మానం చ సర్వతః కృత కౌతుకం ద్విజానాం స్వర్గాపవర్గ కామానాం దేవయజనం కరోతి. కిం వా అరే ఆహా! నిజంగా చూసావా? ఈ అవని, ఈ భూమి అసలు దీని అదృష్టం అదృష్టము. ఈ భూమికి ఎంత అదృష్టమో గదా! అది ఏమి తపస్సు ఆచరించిందో గదా! ఈ తపస్విని ఇది ఎటువంటి తపస్సు ఆచరించిందో, ఏమి తపస్సు చేసుకున్నదో గాని దాని అదృష్టం ఎట్లా ఉన్నదంటే, సవినయ ఎంతో వినయంగా ఉన్న కృష్ణసార తనయం ఆ కృష్ణసార మృగమేదున్నదో దాని బిడ్డ ఈ జింక. దీని యొక్క తనుతరము మృదువైన సన్నని శుభగము సౌభాగ్యవంతమైన శివతరము మంగళకరమైన అకరము పదునుగా వాడిగా లేని
కురము, కుర పదాలు అంటే డెక్కలు. వాటి పంక్తి. ఆ పంక్తులతో ద్రవిణ విదుహు డబ్బులు పోగొట్టుకున్న వాడిలాగా నా ధనమంతా, నా ఆస్తంతా పోయినట్టు దుఃఖిస్తూ ఉన్నాను. ఆతురతతో ఉన్నాను. కృపణుడినై ఉన్నాను. దీనుడినై ఉన్నాను. ఎవడైతే ఒకడు దీనుడు, డబ్బులే ప్రధానమనుకున్నవాడు, ధనం పైన ఎంతో కాంక్ష ఉన్న కృపణుడు అంటే లోభివాడు ఒకడున్నాడనుకో. వాడు డబ్బులు పోగొట్టుకుంటే ఎంత ఆర్తితో ఉంటాడు. ఎంత ఏడుస్తుంటాడో. అటువంటి వాడికి "ఒరేయ్! నీ ధనం ఇక్కడున్నదిరా అదేం పోలేదు. ఇదిగో ఇక్కడ ఉన్నది" అని ఎవరైనా చూపించారనుకోండి ఆ ద్రవిణ పదవి, వాడు పోయాయనుకున్న డబ్బులు ఇక్కడున్నాయని ఎవడైనా దారి చూపిస్తే, వాళ్ళు ఎటువంటి పుణ్యాత్ములు. ఇంక వాళ్ళని మించిన పుణ్యాత్ములుంటారా? అట్లానే అదిగో నా జింక కూనను పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎంతో ఆర్తి చెంది దీనుడినై ఉన్న నాకు, నా మొత్తం ఆస్తి నా జింకే. దాని జాడ, దాని ఆనవాలు చూపిస్తూ, దాని మృదువైన లేత డెక్కలు, దాని డెక్కల గుర్తులు భూమి మీద నాకు సూచిస్తూ, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళింది చూసుకొని జింక అని, ఆ భూమి నాకు నా జింక పిల్ల ఉన్న మార్గాన్ని చూపిస్తూ ఉన్నది గదా! ఓహో! ఎంత తపస్సు చేసుకొనుంటుంది గదా ఈ భూమి. నా జింక పిల్ల యొక్క లేత గిట్టలు దాని మీద వేస్తూ నడుస్తూ ఉంటే ఇది గుర్తుకొస్తుంది నాకు. యాక్చువల్‌గా నిజంగా గూడా తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వీళ్ళందరూ ఆ చిన్న పిల్లలుంటారు. వాళ్ళ అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి లేతగా. ఆ పాదాలు కింద మోపుతూ ఉంటే వాళ్ళ కాళ్ళు నొప్పి పుడతాయని వీళ్ళు చేతులు అడ్డం బెడతారు. వాళ్ళు కింద పడతారేమో అని మెత్తగా ఏవైనా దిండ్ల లాంటివి పెట్టి అవన్నీ సరే గాని, చేతులు అడ్డం బెడుతూ ఉంటారు. వాళ్ళ పాదాలు వీళ్ళ చేతుల మీద పెట్టేట్టు. ఎందుకు అంటే, ఆ మెత్తటి మృదువైన పాదాలు తాకుతూ ఉంటే వీళ్ళకి ముద్దు. ఈయన గూడా అంతే భూమి ఎంత పుణ్యం జేసుకున్నదో గదా! భూమి ఎంత తపస్సు జేసుకున్నదో గదా! నా జింక పిల్ల యొక్క మృదువైన పాదాలు దాని మీద మోపుతూ నడిచింది. ఆ భూమి నాకెంత ఉపకారం చేస్తున్నది గదా! నా జింక పిల్ల ఇటువైపుకి వెళ్ళింది అని దాని అడుగు జాడలు నాకు చూపిస్తున్నది గదా! ఓహో! ఇట్లా సూచిస్తూ ఉన్నది గదా ఈ భూమి. చూపిస్తూ ఆ భూమి ఏం చేస్తున్నది అంటే, దాన్ని అది ఒక మంగళకరమైన, పుణ్యకరమైన ప్రాంతంగా తయారు జేసుకున్నది. కృతకౌతుకం ఏదో భూమంతా పులకలొచ్చినట్టు. నా జింక రాకుమారుడు, నా జింక కూన నడుస్తూ ఉన్న చోట దానికి ఏంటో చాలా సంతోషంతోటి ఒళ్ళు పులకలెత్తినట్టు చిన్న చిన్న మొలకలన్నీ, గడ్డి మొలకలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దాని అడుగు జాడలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో భూమికి ఒళ్ళంతా పులకలొచ్చినట్టున్నది చూస్తూ ఉంటే అది ఆనందంతో, సంతోషంతో పొంగుతున్నట్టున్నది. ఆ కుతూహలంతో, కౌతుకంతో అది ద్విజులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మలు, పండితులు స్వర్గాపవర్గాలు కావాలి అని కోరుకునేవాళ్ళు, ఇహపరాలు కావాలి అని కోరుకునేవాళ్ళు, దేవయజనాన్ని యజ్ఞాలు చేసుకోవడానికి పవిత్రమైన ప్రాంతాల కోసం చూస్తూ ఉంటారు గదా! ఎవరైనా ఇహపరాలు సాధించాలనుకున్న వాళ్ళు ఏవైనా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాలు చేయడానికి అనువైన ప్రదేశాల కోసం చూస్తూ ఉంటారు. ఓహో! ఇక్కడ నా జింక పిల్ల నడిచిన ఈ భూమి నిజంగా పుణ్యం చేసుకున్నది. ఇది పుణ్యభూమి. ఇక్కడ ఎవరైనా యజ్ఞం చేశారంటే వాళ్ళకు వాళ్ళు కోరుకున్న స్వర్గాపవర్గాలు గ్యారంటీ. ఆ రకంగా దాన్ని అది పుణ్యకరమైన యజ్ఞభూమిగా తయారు జేసుకున్నది. అంతటి తపస్సు తపించింది ఈ భూమి అని ఏంటో చెప్పుకుంటున్నాడు. ఈయన పిచ్చి పీక్స్‌కొస్తూ ఉన్నది ఫైనల్లీ. మనకు రాలేదేంటి? ఆయనకు గూడా అంతే. నా పిల్లలు ఉన్నారు గాబట్టే అసలు భూమంతా నిలబడి ఉన్నది. నా పిల్లల కోసమే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నా పిల్లల వల్లే చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొత్తం భూమంతా నిలబడ్డది వీళ్ళ వల్లే. ఇంక ఎక్కడో ఉంటారు పేరెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరెంట్
మొత్తం అంతా జరుగుతుంది నా బిడ్డల వల్ల. ఇంక వీళ్ళున్నారు గాబట్టి, ఇంక వీళ్ళు లేకపోతే ఆ టైప్‌లోనే మాట్లాడతారు. ఏం జేస్తాము? ఏమి జేయలేము. నేను గూడా అక్కడే ఉంటి. అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం జేసుకుంటున్నాను. అపిస్విత్ అసౌ భగవాన్ ఉడుపతిః ఏనం మృగపతి భయాత్ మృతమాతరం మృగబాలకం స్వాశ్రమ పరిభ్రష్టం అనుకంపయా కృపణజనవత్సలః పరిపాతి. అపిస్విత్ మరొకవేళ అస్తౌ ఈ భగవాన్ ఉడుపతిః చంద్ర భగవానుడు ఏనం దీన్ని నా మృగబాలకన్ నా జింక కూనను పాపం దానికి అసలే తల్లి లేదు. మృగపతి భయానికి సింహం భయానికి దాని తల్లి మృతము చనిపోతే ఆ జింక కూన నన్ను చేరింది పాపము. ఇప్పుడు నా ఆశ్రమానికి గూడా అది దూరమయ్యి, దాని మొత్తం గుంపుకు దూరమయ్యి, అనాథ అయి ఉన్నది. అటువంటి నా జింక కూనను అనుకంపయ దయతో ఆ చంద్ర భగవానుడు కృపణ జనవత్సలః దీనుల పట్ల వాత్సల్య భావం కలిగిన వాడు పరిపాతి అపి దాన్ని క్షేమంగా చూస్తాడా? క్షేమంగా చూస్తాడు. అందరి క్షేమాన్ని కోరుకునేవాడు సూర్య భగవానుడున్నాడు అనుకుంటే ఆయన గూడా అస్తమించాడు. ఇంకిప్పుడు ఆయన గూడా లేడు. చంద్ర భగవానుడున్నాడు. కనీసం ఈయనైనా నా జింక కూనను కాపాడుతాడా? దానికేమి కష్టం రాకుండా చూస్తాడా? దాన్ని క్షేమంగా పాలిస్తాడా? కింవా ఆత్మజ విశ్లేష జ్వర దవ దహన శిఖాభిః ఉపతప్యమాన హృదయస్థల నళినీకం మాం ఉపసృత మృగీతనయం శిశిర శాంతానురాగ గుణిత నిజవదన సలిలామృతమయ గవస్తిభిః స్వధయతి ఇతి చ. కింవా మరొకవేళ ఆ చంద్ర భగవానుడు ఆత్మజ విశ్లేషము ఆత్మజం అని చెప్తున్నాడు. నాకు పుట్టినవాడని చెప్తున్నాడు. ఆత్మజుడు అంటే నా సొంత బిడ్డ అని అర్థం. నా కన్న బిడ్డ అని అర్థం. నా సొంత బిడ్డ, నా జింక కూన అది విశ్లేషము నాకు దూరమైపోతే, దాంతో నాకు ఎంత జ్వరము, ఎంత తాపంతో ఉన్నానో, ఆ తాపంతో ఆ దవము అంటే ఆ అగ్ని తాపాగ్నితో దహించుకుని పోతూ ఉన్నాను. ఆ దహన శిఖలతో. తాపాగ్ని శిఖ నా బిడ్డ నాకు దూరమయ్యింది అన్న తాపము అగ్నిశిఖల్లాగా నన్ను దహిస్తూ ఉంటే, ఆ విధంగా ఉపతప్యమాన హృదయము నా హృదయమంతా అదే పనిగా తపించిపోతూ ఉంటాయి. అయ్యో! ఏం జరిగిందో ఏమో! ఇంకా ఇంటికి రాకపాయా. సూర్యాస్తమయం అయిపోయింది. సాయంత్రం అయిపోయింది. ఇంకా రాత్రయ్యింది. చంద్రోదయం కూడా అయ్యింది. అయ్యో! నా బిడ్డ ఇంకా ఇంటికి రాకపాయా. ఏం జరిగిందో ఏమో అని నా గుండె అంతా తల్లడిల్లిపోతూ ఉంటే, నా హృదయ స్థల నళినీకం దీన్ని 2 రకాలుగా చూద్దాము. హృదయ స్థల నళినీకం నా హృదయమన్న ఏ ప్రాంతమున్నదో అక్కడ ఉన్న పద్మము నా హృదయ కమలము అని అర్థము. లేదా హృదయ స్థల నళినీకం అని విడదీస్తే, స్థల నళినీకము అంటే మెట్టతామర. నా మనసన్న మెట్టతామర నా మనసన్న మెట్టతామర అంటున్నాడో, నా మనసన్న హృదయ కమలం అంటున్నాడో ఏమంటున్నాడో ఏంటో తెలీదు. స్థల నళినీకం అంటే మెట్టతామర అని ఒకటి అర్థముంది. అది చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే, హృదయ పద్మము అంటే నీళ్ళలో ఉండాలి పద్మం. ఈయనకు ఈ జ్వరంతో అయ్యో! ఏం జరిగిందో ఏమో అన్న తాపాగ్నులతో ఆయన తపించిపోతూ ఉంటే నీళ్లు గూడా ఆవిరైపోతాయి గాబట్టి, ఇగ భూమి మీద మెట్ట నేలల్లో పుట్టే పూలే మిగులుతాయి మరి. అట్లా ఉంది ఆయన హృదయము, దాని పరిస్థితి, దాని అవతారము. అటువంటి నన్ను అవతారం అని ఎందుకన్నానంటే అవతరించాడు. జారిపోతున్నాడని అర్థం. అటువంటి ఉపసృత మృగీ తనయం నన్ను నమ్మి నన్ను చేరింది ఆ జింక కూన. అది దూరమయ్యేసరికి నేను తపించిపోతూ ఉంటే, తల్లడిల్లిపోతూ ఉంటే, దహించుకుని పోతూ ఉంటే నాకు లోపలంతా ఈ చంద్ర భగవానుడు శిశిర శాంత అనురాగ గుణిత నిజవదన సలిలామృతమయ గవస్తివిహి.
శిశిరము చల్లటి శాంతమైన అనురాగము గుణితము ఇంక అంతకంతకు రెండింతలుగా పెరుగుతూ ఉన్న తన ముఖమన్న చల్లటి సలిలమైన అమృతమయమైన కిరణాలతో అమృతపు కిరణాలన్న జల్లులతో నన్ను స్వధయతీతి నన్ను సేదదీరుస్తాడా? నా జింక కూన దూరమైంది నాకు అని తపించిపోతూ ఉన్నాను నేను. నా హృదయమంతా దహించుకుని పోతూ ఉన్నది. ఈ చంద్ర భగవానుడు ఆ చల్లటి కిరణాలతో నన్ను సేదదీరుస్తాడా? ఏవం అఘటమాన మనోరథ ఆకుల హృదయః మృగధారకాభాసేన స్వారబ్ధ కర్మణా యోగారంభణతః విశ్రంభితః సః యోగతాపసః భగవత్ ఆరాధన లక్షణాత్ చ కథం ఇతరథా జాత్యంతరే ఏణ కుణకే ఆసంగః సాక్షాత్ నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్ పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య తస్య ఏవం అంతరాయ విహత యోగారంభణస్య రాజర్షేః భరతస్య తావత్ మృగార్భక పోషణ పాలన ప్రీణన లాలన ఆనుషంగేణ అవిగణయతః ఆత్మానం అహిహీవ ఆకుభిలం దురతిక్రమః కాలః కరాళ రభసః ఆపద్యత ఆగుతుందేంటి ఎవరికైనా? ఏవం ఈ విధంగా అఘటమాన మనోరథ ఆకుల హృదయః ఆయన మనోరథము ఆయన కోరిక తీరకుండానే ఆకుల చిత్తము వ్యాకులంతో అతలాకుతలమైపోయి ఉన్న సమయంలో మృగధారకాభాసేన ఆ జింక బిడ్డ జింకకున దారకము అంటే చిన్న పిల్ల అని అర్థం. జింక పిల్ల అన్న ఆభాస అదొక నిమిత్తము. జింక పిల్ల అన్నది ఇక్కడ నిమిత్తము. జింక పిల్ల ఉన్నది కాబట్టి దాని మీద ఈయనకి ప్రేమ కలగడము, అది ఈ విధంగా ఆయన్ని కిందికి లాగేయడము కాదు. దీన్ని గూడా మనం సరిగ్గా అర్థం జేసుకోవాలి. కారణమేంటో యథార్థంగా దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి మనము. అక్కడ ఆ జింక పిల్ల ఉండడము కారణంగా ఈయన జారిపోలేదు. జారిపోయే లక్షణము ఈయనలో ఉన్నది గాబట్టే జింక పిల్ల అన్న ఆభాస ఏదో ఒక నిమిత్తం, అదొక నెపము. మనము గూడా మన పిల్లల పైన ఎన్ని రకాల పిల్లలు అని నిన్న చెప్పుకున్నాం కాబట్టి ఇంక మళ్ళీ మొత్తం లిస్ట్ అంతా చెప్పట్లేదు నేను. మనం కన్న పిల్లల దగ్గర నుంచి రకరకాలుగా ఎన్నో రూపాల పైన వాత్సల్య భావన, మమత్వము, మమకారం పెంచుకుంటాం మనము. అయితే ఆ రూపాలు ఉన్నాయి గాబట్టి మనకు వాటి మీద వాత్సల్య భావం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. నా కూతురు ఉన్నది గాబట్టి దాని మీద నాకీ ప్రేమ భావన ఉన్నది అని చెప్పడము కుదరదు. నాలో ఇటువంటి మోహము ప్రేమ అని ప్రపంచంలో ఏది చెప్తారో రొమాంటిసైజ్ చేసి దాని యథార్థ స్వరూపం మోహం. ఈ మోహము నాలో ఉన్నది గాబట్టే అది ఏదో ఒక రూపం పైన నేను ప్రయోగిస్తూ ఉంటాను. ఎదురుగా నా కూతురు ఉన్నది గాబట్టి దానిపైన నాకు ఈ మోహం కలుగుతూ ఉన్నది అని అనుకోరాదు. నాలో ఈ మోహం ఉన్నది. అది ఆ ఎదురుగా ఉన్న నా కూతురు పైన ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది అని అర్థం జేసుకోవాలి. ఇది ఎందుకు కరెక్ట్‌గా అర్థం జేసుకోవాలని చెప్తాను. చూద్దాము. అర్థం జేసుకోవడం, దీని స్వరూపం తెలుసుకోవడం అవసరము. ఒకవేళ నా కూతురు ఉన్నది గాబట్టే దానిపైన నాకు ఇంత వ్యామోహం కలుగుతున్నది అనుకున్నాననుకోండి. ఇంకప్పుడు ఇటువంటి వ్యామోహంలో నుంచి నేను బయటపడ్డం అన్నది ఉండదు. ఎందుకు అంటే, నా కూతురు ఉంటూనే ఉంటుంది గాబట్టి, ఆ వ్యామోహంలో నుంచి నేను బయటపడలేను. ఒకవేళ నా కూతురు ఉంది గాబట్టే నాకీ వ్యామోహం ఉన్నది అంటే, నా కూతురు ఎదురుగా లేకపోతే
ఆ వ్యామోహం ఆటోమేటిక్‌గా పోవాలి. నేనింక వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. ఒకవేళ నా కూతురు ఉన్నది గాబట్టే దాని మీద నాకింత వ్యామోహం ఉన్నది అని అనుకున్నానంటే, నా కూతురు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది గాబట్టి, నా వ్యామోహం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంక ఇది పోదు. లేదా ఆప్షన్ 2, నా కూతురు ఉంది గాబట్టే దాని మీద నాకింత వ్యామోహం ఉన్నది అంటే, నా కూతురు లేదనుకోండి, అది పోయిందనుకోండి, ఇంకప్పుడు దాని మీద నాకున్న వ్యామోహం ఆటోమేటిక్‌గా పోతుంది. ఇంక నేను కొత్తగా దాని కోసం చేసేదేమీ లేదు కదా! కాబట్టి 2 పరిస్థితుల్లో ఈ మోహంలో నుంచి బయటపడడానికి నేను చేయగలిగిందేమీ లేదు. చేయవలసింది గూడా ఏముండదు. కానీ అది అట్లా గాదు జరుగుతున్నది. ఒకవేళ నా కూతురు లేదనుకోండి, నష్టమైపోయిందనుకోండి, అది దూరమైపోయిందో, అది లేకుండా పోయిందనుకోండి, అంత మాత్రాన దాని మీద నాకున్న వ్యామోహం పోతున్నదా? బాడీ మిస్ అవ్వడం వల్ల బాడీ వియోగం అవుతే, బాడీ లేకుండా పోయినంత మాత్రాన, ఆ బాడీ మీద నేను పెంచుకున్న వ్యామోహం లేకుండా పోతుందా? పోవట్లేదు గదా! ఏదో భర్త, భర్త, భర్త అని నేను బాగా ప్రేమ పెంచుకుంటే, ఆ భర్త చచ్చిపోయాడనుకోండి, ఆ భర్త మీద వ్యామోహం ఆటోమేటిక్‌గా అప్పటికప్పుడు భర్త బాడీ పగిలిపోగానే, చచ్చిపోగానే, వెంటనే దాని మీద వ్యామోహం నశించిపోవాలి గదా! ఆ బాడీ ఉంది గాబట్టి, దాని మీద నాకు వ్యామోహం ఉంది అంటే, ఆ బాడీ నశించగానే వెంటనే ఆటోమేటిక్‌గా ఏ ప్రయత్నం లేకుండా వ్యామోహం కూడా నశించాలి. కానీ నశించట్లేదు. ఎందుకు? ఎందుకు అంటే, ఆ వ్యామోహము ఎదురుగా ఉన్న బాడీ వల్ల కలగట్లేదు. ఆ మోహము నాలోనే ఉన్నది. నాలో ఉన్న మోహము ఏదో రూపంగా బయట రూపాల పైన, బాడీస్ పైన వ్యక్తమవుతూ ఉన్నది. దట్స్ ఆల్. బయట ఏదో ఒక బాడీ పైన నాలో ఉన్న మోహమే ఏదో రాగమో, ప్రేమో ఏదో ఒక రూపంగా వ్యక్తమవుతూ ఉన్నది. అంత మాత్రమే. కాబట్టి ఉన్నది నాలో గాబట్టి ప్రయత్నంతో నేను దూరం చేసుకోవచ్చు. ఒకవేళ ఉన్నది నాలో గాదు, ఆ ఎదురు దాంట్లో ఉన్నది అంటే, ఆ ఎదురు దాంట్లో ఉన్నది గాబట్టి, అది ఉన్నంత వరకు ఉంటుంది. అది పోతే ఇది పోతుంది. నేను చేయవలసిందేమి ఉండదు. కానీ కాదు. తప్పుగా అర్థం చేసుకోరాదు మనము. నాకు నా కూతురుంది గాబట్టి దాని మీద వ్యామోహము. ఒకవేళ కొడుకుంటే కొడుకు మీద వ్యామోహము. ఇద్దరు ఉంటే ఇద్దరి మీద వ్యామోహము. ఇద్దరు లేకపోతే ఇంకెవరి మీదైనా వ్యామోహము. వాళ్ళు లేకపోతే ఏదో కుక్క మీద వ్యామోహము, లేతే పిల్లి మీద ఈ వ్యామోహము నాలో ఉన్నది అది కాన్స్టెంట్. బయట ఉన్న బాడీ నేను ఊరికనే వ్యక్తం చేయడానికి ఒకటి చూసుకుంటాను. ఏ రకంగా చూస్తాను? ఆ కనెక్షన్ ఎట్లా పెడతాను అంటే, నాది అని కనెక్షన్ పెట్టుకుంటాను. నాది అని కనెక్షన్ పెట్టుకోవడం వల్ల, ఈ వ్యామోహము నాది అన్న కనెక్షన్ ద్వారా ఆ ఎదురుగా నేను ఏ బాడీ తోటి కనెక్షన్ పెట్టుకుంటున్నానో, దాని పైన వ్యక్తమవుతుంది. దట్స్ ఆల్. ఈ కనెక్షన్ ఏదున్నదో దీని పేరే బంధము. ఈ వ్యామోహము నాది అన్న కనెక్షన్ బంధంగా ఆ ఎదురుగా ఉన్న ఏవో వస్తువుల పైన ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బంధంలో నుంచి బయటపడాలి అంటే, ముందు ఆ బాడీస్ దూరమవుతే, బాడీస్ దగ్గరవుతే బంధం కలగడము, పోవడంతో సంబంధం లేదు. బాడీస్ దూరమైనంత మాత్రాన దాని మీద నాకు మోహం తగ్గడం అన్నది ఉండదు. మోహం నాలోనే ఉన్నది. అయితే అది నిజంగా ఉన్నదా? లేదు. అది మోహం అంటే మాయ అని అర్థము. నిజంగా నాకు మోహం లేదు అని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ బంధంలో నుంచి బయటపడి మోక్షాన్ని సాధించొచ్చు. అది అర్థం గాలేదు అంటే. ఏ కారణానికి ఈ బంధం తగులుకున్నదో, ఏ కారణంగా నేను ఈ బంధాన్ని తగిలించుకున్నానో, నేను సరిగ్గా దాని స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతే, లేని బంధాన్ని నేనే ప్రొజెక్టింగ్ చేశాను ఎదురుగా ఉన్న బాడీస్ పైన అన్న విషయం అర్థం చేసుకోలేకపోతే, లేని బంధము ఎట్లా తొలగించుకోవడమో తెలియక, ఎప్పటికీ మోక్షం లేకుండా ఉంటాము.
కాబట్టి ఇది అత్యవసరము. ఇక్కడ మృగధారక ఆభాస అని ఎంత మంచి మాట బెట్టారో, మనలో ఉన్న వ్యామోహము మన బిడ్డల పైన, భార్య పైన, భర్త పైన, ఇంకేంటో వస్తువుల పైన, ప్రాణుల పైన ఎందుకు తెలుస్తున్నది అంటే, అది నాలో కలుగుతున్నది. ఎట్లా అంటే నిజంగా లేదది కల్పించబడ్డది. అది ఓన్లీ మాయగా, పొగలాగా ఉన్నది. చీకటిలాగా ఉన్నది. అది ఏదో పాశంలాగా ఏది పాశము నేను నాది అనుకున్నాను. అది పాశము కనెక్షన్. నేను ఇది నాది అని అనుకోవడమే పాశము. దాని పేరు మోహపాశము. ఇది నాది అని అనుకోకపోతే ఇంకా మోహపాశం అక్కడికి కట్ అయిపోతుంది. ఇది నాది అని అనుకున్నంత వరకే ఆ పాశము బంధిస్తుంది. కట్టేసి ఉంచుతుంది. నాది అని అనుకోకపోతే అది లేకుండా పోతుంది. నశిస్తుంది. ఇంకింతే విషయము. మొత్తమంతా నేను ఉన్నదా లేదా అని అనుకోవడంతోటే ఉంటుంది. బంధమా, మోక్షమా అన్నది మొత్తము మనసు పైన ఆధారపడి ఉంటుంది. నా మనసుతో నేను ఈ బంధము ఉన్నది అనుకున్నానంటే అది బంధిస్తుంది. లేదు అన్నానంటే అది లేకుండా పోతుంది. లేనిదెప్పుడు లేకుండానే పోతుంది. ఉన్నది అని అనుకున్నాను అంటే మాత్రము లేని దాంట్లో నుంచి బయటపడాలని ట్రై చేస్తాను కాబట్టి బయటపడడం అన్నది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ జింక పిల్ల ఉన్నది గాబట్టి భరతుడు జారిపోయాడు అని మనం అనుకున్నామంటే మాత్రం విషయం అర్థం గావట్లేదు అని మనకు జాగ్రత్తగా మళ్ళీ విచారణ చేయాలి. జింక పిల్ల గాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి. ఆయనకింకా స్థిరపడలేదు. ఆయనలో ఆయన ధ్యానం ఇంకా స్థిరపడలేదు. సమాధి స్థితి, స్థితధీహి స్థితి ఇంకా కలగలేదాయనకి. స్థితధీహి స్థితి అచలంగా, ధృవంగా, స్థిరంగా నిలబడలేదింకా. అదింకా కొంచెము స్టెబిలైజ్ కాకుండా ఉన్న సమయంలో కన్ను కదిలింది. ఏదో ఒకటి చూసింది. ఇంక దాంతో ఆయన మనసు లగ్నమైంది. ఆ విధంగా మనము ఏ ఒక్క ఇంద్రియం కదిలినా సరే జారిపోతాము అని మన భారతం గూడా చెప్తూ వచ్చింది. మనుస్మృతి చెప్తూ వచ్చింది. మళ్ళీ వచ్చే వారం ఆ శ్లోకం గూడా చూసుకుందాం కావాలంటే. ఏ ఒక్క ఇంద్రియం పైగా వివేక చూడమని గూడా అదే విషయం చెప్పింది. ఏ ఒక్క ఇంద్రియం కదిలినా సరే, మనసు అటు తిరిగిందంటే మాత్రము మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. పూర్తిగా ఆత్మస్థితిని చేరకుండా ఉన్న స్థితిలో, పూర్తిగా మనసు కంప్లీట్‌గా లయం కాలేదు. కొంచెంగా, అల్పంగా, నామమాత్రంగా మిగిలినా సరే, ఏ ఒక్క ఇంద్రియం కదిలినా పాపం ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ శబ్దం విన్నాడు. చెవు ముందు పట్టుకున్నది. కన్ను తెరిచాడు. కన్ను పట్టుకున్నది. ఆ కన్ను, చెవు అన్న ద్వారాలుగా ఆయన మనసు జారిపోయింది. జింక అక్కడ ఆ సమయంలో ప్రసవించిందా? జింక కూన నీళ్ళలో కొట్టుకుని పోతుందా? ఇది వేరే విషయము. అది కేవలం నిమిత్తము. ఆయనకు ఇంకా స్థిరపడలేదు గాబట్టి, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఆయన. ఆయన కొంచెం ఆదమరిచి ఉన్నాడు పాపము. ప్రమాదంలో పడ్డాడు. మన పరిస్థితి గూడా ఇంతే. మనము మన పిల్లలున్నారు గాబట్టి మోహం పెంచుకున్నాం గాదు. మనలో మోహమున్నది గాబట్టే మిగిలిన ప్రాణుల పైన దాన్ని మనము ప్రొజెక్టింగ్ చేసుకుంటున్నాము. మన మోహమే బంధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ పైన వ్యక్తమవుతూ ఉన్నది అని ముందు మనం అర్థం జేసుకోవాలి. అది మనలో ఉన్నది. బయట గాదు. ఇంతకీ స్వారబ్ధ కర్మణ ఆయన ప్రారబ్ధ కర్మ అంటే ప్రారబ్ధ కర్మ. ఆయన ప్రారబ్ధ కర్మ అట్లా ఉన్నది. ఆయన కర్మ ఆ విధంగా ప్రారంభించబడ్డది. ఎందుకంటే కర్మలు పూర్తిగా సన్యాసం కాలేదాయనకి. కంప్లీట్‌గా కర్మ సన్యాసం కాలేదు. ఇంకా కర్మలు కొంచెం మిగిలున్నాయి కాబట్టి ఏంటో జేసుకుంటూ తిరుగుతున్నాడు పూజలవన్నీ. పూర్తిగా కర్మలన్నీ ఆగిపోయి, పూర్తిగా జ్ఞాన నిష్టలో ఉంటే ఇంగ వేరే రకంగా ఉండేదేమో పాపము. కానీ స్వారబ్ధ కర్మ దగ్గర 2 రకాలుగా విడదీయొచ్చు. 2 చూద్దాము. స్వ ఆరబ్ధ కర్మ ఆయన స్వంత ప్రారబ్ధ కర్మ అనొచ్చు. సొంతంగా కర్మ పాపం. కన్ను తెరిచి చూసాడు ఇంకంతే. అంత మాత్రం కర్మకే ఆయన జారిపోయాడు. ఆయన చెవు విన్నది పాపం. అంత మాత్రానికి ఆయన మనసు అటు తిరగగానే జారిపోయాడు. స్వ లేదా ఇంకో రకంగా విడదీద్దాం దాన్ని. బాగా గట్టిగా ఆరబ్ధ కర్మ, ప్రారబ్ధ కర్మ మొదలైందాయనకి. ఆయన, ఆయన కర్మ ఇట్లా ఉండడం చేత
యోగారంభణతః ఇంకా యోగము ఆరంభిస్తున్నాడాయన. యోగారూఢ స్థితి ఇంకా కలగలేదు అప్పటికి పాపము. ఆయన ఆరురుక్షు అయి ఉన్నాడు ఆ సమయంలో. ఆరంభిస్తూ ఉన్నాడాయన యోగాన్ని. ఇంకా పాపము స్థిరపడలేదు. ఆ యోగారంభ స్థితిలో బిభ్రంసితః భ్రష్టుడైపోయాడు, జారిపోయాడు. ఏం చేస్తాము? ఏం చేసేది లేదు. సహా మనవాడు యోగ తాపసః యోగం కావాలి అని తపిస్తున్నవాడు ఇంకా యోగాన్ని సాధించకుండానే ఆరంభం చేస్తూ ఉన్న సమయంలోనే యోగమైతే ఆరంభం అయిందో లేదో గాని కర్మ ప్రారంభం అయిపోయింది ఆయన కర్మకు. భగవద్ ఆరాధన లక్షణం పాపము. యోగం కోసం తపిస్తున్న సమయంలో ఆయన ఏదో భగవద్ ఆరాధనలన్నీ చేసుకుంటున్నాడు. అవి జారిపోయాయి. ఇంకసలు కనీసం ఆ తపస్సు కూడా పోయింది మొత్తమే. మృషా సమాధి అని చెప్పుకున్నాడాయన. మృషా సమాధి. సమాధి స్థితి గూడా మోసము, ఆత్మద్రోహంతో కూడి తయారయిందది. ఊరికే ఆటలాగా పరిహాసంగా ఉందాయనకి సమాధి స్థితి. ఎంతటి సీరియస్ మ్యాటర్‌లో నుంచి ఆయన ఎంతటి అల్పమైన పరిహాసాల్లోకి జారిపోయాడో. కథం ఇతరథా జాత్యంతరే ఏణ కుణుకే పోనీ ఇంతకన్నా ముందు ఆయనకు కూడా ఆయన సొంత జాతి పిల్లలు, మనిషి పిల్లలు ఆయనకు కలిగారు. వాటి మీద కూడా ఆయన మమకారాన్ని చాలించుకుని అన్నీ వదిలిపెట్టి ఏకాకిగా ఇక్కడొచ్చి, ఏకాంతంగా ఆయన ఒక్కడే ఇక్కడికొచ్చి ఏదో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన జాతి గూడా కాదు. ఇంటర్ క్యాస్ట్ వేరే జాతి. ఈయన మనుష్య జాతి, అదేమో జింక జాతి. అటువంటి ఏదో వేరే జంతు జాతికి చెందిన ఏణ కుణకం పైన ఆసంగము. ఆశాంతం సక్తమయ్యాడు పోయి. పైగా ఒకవేళ మనిషి పైన ఉంటే? ఈయన మనిషి, అదేమో జింక. ఇదేమో మనుష్య జాతి, అదేమో జంతు జాతి అనుకుంటే, జంతు జాతి పైన ఈయనకెందుకు? ఏదో కుక్క మీద ప్రేమేంటి అక్కడ? పిల్లి మీద ప్రేమేంటి? పక్షి మీద ప్రేమేంటంటే, పోనీ వాటిని వేరే జాతి అనుకున్నా, మనుష్య జాతి పైన ప్రేమలు మంచివే గదా అని అనిపిస్తాయేమో. ఇక్కడ వ్యాసుల వారు చెప్తుంది అది గాదు. వేరే జాతి, జాతి అంటే జన్మ. వేరే వేరే జన్మల్లో వేరే వేరే జీవుల పైన రకరకాల మోహాలుంటాయి. ఏ జంతువు కూడా ఆత్మ జాతి గాదు. ఆత్మకసలు జన్మ లేదు. ఆత్మకొక జాతి లేదు. కాబట్టి జన్మించిన ప్రతిదీ మనిషైనా, జింకైనా, కుక్కైనా, పక్షైనా ప్రతిదీ ఆత్మకు వేరుగానే అనాత్మే అది. ప్రతిదీ వేరే జాతి, వేరే జన్మ, వేరే జీవము. అయినా కూడా అవి నావే, నావే అన్న ఆసక్తి. వాటితో సాక్షాత్ నిశ్రేయస ప్రతిపక్షము. నిశ్రేయసానికి, మోక్షానికి, నిశ్రేయసానికి, ఆత్మస్థితికి వ్యతిరేకమిది. అనాత్మ జాతులు జన్మలతో ఉన్న ఏ జీవులపైన ఇటువంటి వ్యామోహం పెట్టుకున్నా సరే, సాక్షాత్తుగా నిశ్రేయసానికి విరుద్ధమిది. దూరమైపోతాము. నా స్థితి నుంచి నేను దూరమైపోతాను. నా స్థితి నేను తెలుసుకోకుండా ఉంటాను. నాకు నేను దూరం ఎట్లా అవుతాను, దగ్గర ఎట్లా అవుతాను. నేనుంటాను. కానీ నా స్థితిని మర్చిపోయి ఏదో జన్మించిన అనాత్మలుంటే వాటి స్థితికి జారిపోతాను. అదే నేననుకున్న స్థితికి వెళ్తాను అని అర్థం నేను జారిపోవడం అంటే. ప్రాకింతకు ముందు పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య వదిలిపెట్టడానికి కష్టమైన తన సొంత హృదయం నుంచి జన్మించిన బిడ్డలున్నారు గదా! వాళ్ళని కూడా వదిలిపెట్టుకున్నాడు పాపం. ఇప్పుడు ఏదో ఏణ కుడకం పైన అత్యంత ఆసక్తి పెట్టుకున్నాడు. తస్య ఏవం అంతరాయ విహత యోగారంభణస్య. ఈ విధంగా ఏదో జింక పిల్ల అన్న నెపంతో ఆయన యోగ సాధనకు అంతరాయం కలిగి, దానితో ఆయన యోగారంభము దెబ్బతిని, మన రాజర్షి భరతుడు తావత్ మృగార్భక అదిగో ఆ జింక పిల్ల యొక్క పోషణ, పాలన, ప్రీణన దానికి ప్రీతి కలిగేలాగా దాన్ని లాలిస్తూ, దానిపైన ఆసక్తులన్నీ పెంచుకుని, ఆత్మానం
అవిగణయతః తన ఆత్మ గురించిన ఆలోచన ఆయన పూర్తిగా వదిలిపెట్టుకున్నాడు. అనాత్మలను పట్టుకుని మనం చేసినట్టే. మనము నా భార్య, నా భర్త, నా దేహము, నా కూతురు, నా కొడుకు అని అనాత్మలను పట్టుకుని నా దేహంతో సహా ప్రతిది అనాత్మే. ఇది గూడా ఏదో కుండలాగా రకరకాల కుండలివన్నీ. రకరకాల కదులుతూ ఉన్న కుండలు. వీటన్నింటిని చూసుకుని మోహపోయి నేను నాది అనుకుంటూ ఆత్మను పోగొట్టుకుని, ఆత్మాపకారం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకుని కూర్చున్నాము. ఆత్మను లెక్కబెట్టకుండా అనాత్మలతో తగులుకుని ఉన్న సమయంలో ఏం జరుగుతుంది మనకు? అహిహి ఇవ ఆకుబిళం. ఆకు అంటే ఎలక. ఎలక బిళంలోకి పాము దూరితే ఏం జరుగుతుంది? ఆ లోపల ఉన్న ఎలుకలను మింగేస్తుంది. ఒక ఎలక కలుగు చేసుకొని, ఆ కలుగులో ఎలక దాక్కుని ఉన్నదనుకోండి. దాగున్నంత మాత్రాన పాముకేమైనా అడ్డమా? పాము ఆ రంధ్రంలో నుంచి లోపలికెళ్ళిపోయి, ఆ కలుగులో నుంచి లోపలికి వెళ్ళి, ఆ లోపల ఉన్న ఎలకని ఎట్లా మింగేస్తుందో, అట్లానే దురతిక్రమము, అతిక్రమించడానికి, దాటడానికి వీలు లేని కాలము, కరాళ రభసము, భయంకరమైన వేగంతో కాలచక్రం కదులుతూనే ఉంటుంది. ఎవ్వరి కోసం ఆగదు. ఈయన జింకపిల్ల కోసం ఏదో దాని పాలన, పోషణ చూస్తూ ఉన్నాడు గాబట్టి, కొన్నాళ్ళ తర్వాత చూద్దాంలే అని అదెందుకు ఆగుతుంది? ఆ కాలమొచ్చిందంటే, జరగవలసింది జరుగుతుంది. ఈయన దేహాన్ని చాలించవలసి వస్తే, ఆ కాలము ఆ దేహాన్ని పడేస్తుందంతే. ఆ విధంగా కాలము ఆపద్యత కలిగిందాయనకి. పోయే కాలమొచ్చిందాయనకి. పోతాడు. పోతాడు. కానీ ఏమంటే, యోగం ఇంకా స్థిరపడలేదు. ఆత్మస్థితిని ఇంకా చేరుకోకుండానే యోగ భ్రష్టుడు గాబట్టి, మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఏం జరిగింది ఏమి అని మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.